వైజాగ్లోని అతిపెద్ద భూదోపిడీ ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 54 ఎకరాల 79 సెంట్లు సాక్షాత్తు వైజాగ్ ఎంపీ శ్రీభరత్ కబంధ హస్తాల్లో ఉంది. ఈ కబ్జా చేసిన భూమిని జీవీఎంసీ కౌన్సిల్ వేదికగా రెగ్యులర్ చేసుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని అడ్డుకునే ప్రయత్నాన్ని వైసీపీ గట్టిగా చేస్తుంది. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున పోరాటం కూడా చేసింది. జనాలను కూడా పెద్ద ఎత్తున పోగు చేస్తూ జనాలు కూడా అందరికీ తెలిసే విధంగా చేస్తూ జన సమీకరణ కూడా చేస్తుంది. ఈరోజు కౌన్సిల్లో ఈ సమావేశంలోని జరుగుతున్నటువంటి సమావేశాల్లో ఒక తీర్మానం పెట్టి ఆ తీర్మానంలోని ఈ యొక్క 54 ఎకరాల 79 సెంట్లు కబ్జా చేసిన భూమి అయితే ఉందో దాన్ని రెగ్యులర్ చేసుకోవాలని చెప్పి ఒక కాపీ అయితే పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు దాన్ని తొలగించాలని చెప్పి వైసీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఇందులో భాగంగానే కౌన్సిల్లోకి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అలాగే ఇంకా వైసీపీ కార్పొరేటర్లు అంతా కలిసి కూడా వాళ్ళు లోపల కౌన్సిల్లోకి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఈ కౌన్సిల్లోని ఈ తీర్మానాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. కనుక ఈరోజు జరిగే కౌన్సిల్ అంతా కూడా ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఇప్పటికే మీడియాపై కూడా పెద్ద ఎత్తున ఆంక్షలు కూడా విధించారు. కౌన్సిల్లోకి ఎవరిని కూడా మీడియాకు కూడా అలౌ చేయట్లేదు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి వెళ్లే ముందుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తర్వాత అక్కడ దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ కొంతసేపు దీక్ష జరుగుతుంది. ఇప్పుడు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. కనుక ఈ దీక్షను కూడా ఒక విధంగా ప్రజలకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈ దీక్ష కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కబ్జా చేసిన భూమిని ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులరైజ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి ప్రధాన ఉద్దేశం. అందుకే వైసీపీ ఈరోజు కౌన్సిల్లో కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే వాళ్ళంతా కూడా కౌన్సిల్లోకి వెళ్ళడం కూడా జరిగింది. అసలు జీవీఎంసీ కళ్ళు మూసుకొని ఉంది, గవర్నమెంట్ కళ్ళు మూసుకొని ఉంది. ఓకే, జీవీఎంసీ కమిషనర్ ఏమో కనీసం ఆ ల్యాండ్ వెళ్ళి విజిట్ చేయలేదు. 55 ఎకరాల ల్యాండ్ ఏమో గీతం కట్టబెడదామని చెప్పంటే విజిట్ చెయ్యాలా లేదా? కార్పొరేటర్స్ అనేది తీసుకుని వెళ్ళాలా లేదా? మేయర్ వెళ్ళాలా లేదా? ఏమీ తెలియదు. అక్కడి నుంచి ఆర్డర్స్ వస్తాయి, వీళ్ళేమో దీన్నేమో ఇక్కడ పాస్ చేస్తారు. అందుకని చెప్తాను ఈ విశాఖపట్నం ప్రజలకి, ఇలాంటి వలస వచ్చే నాయకుల్ని తరిమి తగ్గలాలి. మీరు ఎంపీలుగా గెలిపిస్తా ఉన్నారు, 5 లక్షల మెజార్టీలు ఇచ్చి గెలిపిస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? వీళ్ళేమో ఒక్క సీట్ అయినా సరే గీతంలో ఫ్రీగా ఇస్తాడా? ఒక్క 10,000 రూపాయలు ఫీజు తగ్గిస్తాడా గీతము భరత్? సంవత్సరాల కొద్ది ల్యాండ్ కబ్జాలో ఉన్నది. ల్యాండ్ యాక్ట్ ఏంటంటే చెప్తుందంటే గ్రాబింగ్ యాక్ట్ ఇంప్రిజన్మెంట్ అన్నమాట. అందుకని చెప్తాను ఏంటంటే చైర్మన్ ఆఫ్ ద గీతం భరత్ని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి.